బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. దీనిపై ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు మానుకోండి అంటూ ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ దుష్ప్రచారం ఆపాలన్నారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు ప్రాణేశ్వరమే అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడిందని మండిపడ్డారు. ఇకనైనా తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. దీనిపై ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు మానుకోండి అంటూ ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ దుష్ప్రచారం ఆపాలన్నారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం మాటికి తెలంగాణకు ప్రాణేశ్వరమే అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడిందని మండిపడ్డారు. ఇకనైనా తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అయితే హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. దీనిపై ఎక్స్ లో కూడా పోస్ట్ పెట్టారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు మానుకోండి అంటూ ప్రభుత్వానికి సూచించారు. రాజకీయ దుష్ప్రచారం ఆపాలన్నారు. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని చెప్పారు. ఎవరు అవునన్నా కాదన్నా కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు ప్రాణేశ్వరమే అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడిందని మండిపడ్డారు. ఇకనైనా తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.